హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గాడ్ గ్రేస్ నేను కూడా బాగున్నానండి. మీరు బాగుండాలని అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పుడైతే నేను ఈ బ్యాంగిల్ చేస్తున్నానండి. ఇది వన్ కట్ బ్యాంగిల్ అండి. అయితే ఆల్మోస్ట్ నేను చాలా అర్జెంట్ ఆర్డర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ నేను చేసేసాను. ఇది ఒక 2 ఫ్లవర్స్ మాత్రం మీకు చూపిద్దామని ఆగాను. సో ఇది ఎలా చేయాలంటే, ఆల్మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు గ్లూ రౌండ్గా పెట్టుకోవాలి. గ్లూ అయిపోతుందండి, ఏమనుకోవద్దు. ఇట్లా గ్లూ రౌండ్గా పెట్టుకొని నేను ఈ పింక్ కలర్ కొంచెం కోల్డ్ అయిందండి, నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో ఇప్పుడైతే చూద్దాం. ఇదంతా నేను చేశాను. నేను దీనికి వచ్చేసి తిలకం కుందన్స్ పింక్ 2 mm యూజ్ చేస్తున్నాను. ప్లస్ జర్కాన్ స్టోన్స్ వైట్వి యూజ్ చేస్తున్నాను. ఇవి 2 అండి కావాల్సింది. అంటే చేసేది కూడా కొద్దిగా ఉంది. నేను ఆల్మోస్ట్ 2 బ్యాంగిల్స్ నేను చేసేసాను. కొంచెం వీడియో కోసమని ఇది ఆపాను అనమాట. సరిపోతుంది. సో ఇక్కడ నేను ఇవి ఇలా ప్లేస్ చేస్తున్నాను, చూడండి. పైన పెటల్కి ఇది ఈ కింద ఉన్న పెటల్కి టచ్ అవ్వాలండి. టచ్ అయిన తర్వాత మీరు మిగతావి పెట్టేసుకుంటూ వచ్చేసేయాలి. గ్లూ నాకు కొంచెం సడన్లీ ఎక్కువ పడిందండి. యాక్చువల్గా అయితే మీరు అంతా వేసుకోవద్దు. గ్లూ సడన్గానే కొంచెం అది వస్తుంది, అందుకని అది సడన్గా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. బిగినర్స్ అయినా ఎవరైనా కొంచెం నెమ్మదిగా చేసుకోండి డిజైన్ అనేది. ఇది యాక్చువల్గా అయితే కస్టమర్ అయితే కాదండి, నాకనే ప్రిపేర్ చేశాను. అంటే కస్టమర్ దీంట్లో తీసుకున్నారు, బట్ నాకు అది చాలా నచ్చింది. ఈ కలర్ కూడా దొరకడం చాలా రేర్ కదండి. సో నాకు ఒక శారీ ఉందన్నమాట. ఆ శారీకి సేమ్ ఇవే ఫ్లవర్స్ ఉన్నాయి. అట్లా ఒక శారీ ఉంది, దానిపైకి పైరప్ అవుతాయి కదా. సరే నేను ఒకటి చేసుకుందామని చెప్పేసి అని చేశానండి. మార్నింగ్ నుంచి మాకు పవర్ లేదు, సో అందుకని ఖాళీ ఉన్నా అని అది చేశానమాట. వీడియో చేద్దామన్నా నాకు పవర్ లేక కొంచెం ఇబ్బంది అయింది. సో ఇలా పెట్టుకోవాలి, ఈ షేప్ రావాలండి. ఇట్లా రౌండ్గా ప్లేస్ చేసుకోండి. కొంచెం ఇక్కడ గ్లూ ఎక్కువ పడిందండి, ఏమనుకోవద్దు. అది కొంచెం ట్రబుల్ ఇస్తుంది గ్లూ. ఓకేనా? ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక రౌండ్ వేసుకుందాము. యాక్చువల్గా వీడియో తీయడం కోసం ఇది ఆపేసానండి, లేకపోతే నిన్నే చేసేసేదాన్ని. నిన్ను కూడా పవర్ లేదు మా దగ్గర. ఏమైందో మొన్న రోడ్స్ వేసారని చెప్పాను కదా, సో దానివల్ల ఈరోజు కొంచెం కరెంట్ కూడా మారుస్తున్నారనమాట. అంటే పాత కనెక్షన్స్ అన్నీ తీసేసి కొత్తవి ఇస్తున్నారు. సో అసలు పవర్ ఉండట్లేదండి, అందుకే వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయట్లేదు. ఇందులో ఈ రౌండ్లో నేను 6 వచ్చేలాగా తీసుకుంటున్నానండి. సో 6 బీట్స్ వచ్చేలాగా తీసుకుంటున్నాను. ఏమైందండి, పెన్ సరిగ్గా నాకు సపోర్ట్ చేయట్లేదు.
చూసారా ఇట్లా అసలు స్టిక్ అవ్వట్లేదు అనమాట. సో 6 అండి, 6 కూడా పైన ఫ్లవర్ వచ్చేలా చూడండి. బిగినర్స్ అయినా ఏం టెన్షన్ పడకండి, నేను బిగినర్ని ఆల్రెడీ చెప్పాను కదా. కాకపోతే నేను మళ్ళీ అదే మాట చెప్తానండి, ఎప్పుడైనా కష్టాన్నే ఫస్ట్ ఎంచుకోవాలి, దాని తర్వాతనే మనం ఈజీ ప్రాసెస్ అనేది చేయాలి. ఫస్ట్ ఈజీలోకి వెళ్తే మనము కష్టం చేయలేమని ఆల్రెడీ అది నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్ ఎలా ఉందనేది నాకు తెలీదు. నేను మాట్లాడింది మీకు ఏం తప్పు అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, నో ప్రాబ్లం. ఇట్లా నేను వైట్ స్టోన్ ప్లేస్ చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్లవర్ అండి, గ్లూ వేసుకొని ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటుంది, ప్లేస్ చాలా ఉంది. ఫ్లవర్ రాకపోవచ్చు మేబీ ఇక్కడ. ఇక్కడ కొంచెం నేనే ఎక్కువ తీసుకున్నాండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ రాదు, గ్యాప్ ఎక్కువ వచ్చేసింది, ఫ్లవర్ రాదనమాట. సో అందుకని ఈ ఫ్లవర్నే ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ కుందన్స్ తక్కువ ఉన్నాయండి, ఇక్కడ కుందన్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ కుందన్స్ ఎక్కువ ఉన్నాయి. మా బాబు అండి అరుస్తూ ఉంటాడు కొంచెం, చెప్పాను కదా హ్యాండిక్యాప్డ్ బాబు అని. కొంచెం ఆయన అరుపులకి మీరు డిస్టర్బ్గా ఫీల్ అవ్వకండి, ఓకేనా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రౌండ్ అండి, ఇదే అండి గ్లూ ఇలా సతాయిస్తుంది. నా లక్ ఏంటో కదండి తెలీదు, మాకు ఈ రోడ్స్ వేయడం వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయండి. అసలు కనీసం గ్లూ తెచ్చుకోవాలన్నా కానీ షాప్స్ ఏవి ఓపెన్ లేవు. ఫస్ట్ ఫ్లవర్ చేసేటప్పుడు నిజంగా నాకు టెన్షన్ అయింది. అయినా ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ఫ్లవర్ చేయడం కూడా, అంటే ఇట్లా డబల్ లేయర్ చేయడం. సో లాస్ట్కి అయితే చేశానండి, ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి. మంచిగా వస్తే వీడియో పెడదాము, లేదంటే వీడియో తీసేద్దాము అనుకున్నా. బై గాడ్ గ్రేస్ బాగానే వచ్చిందండి.
6 కింద మనము ఎన్ని రౌండ్స్ తీసుకున్నా కానీ పైన మొత్తం 6 రావాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్నగా వచ్చింది ఫ్లవర్. ఈ చిన్నగా వచ్చిన దాని మీద 6 తీసుకొని పెద్దగా వచ్చిన దాని మీద ఎక్కువ తీసుకున్నామంటే ఇది ఒక్కటి హార్డ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ నేను అన్ని సేమ్ సైజులోనే తీసుకున్నాను. ఇక్కడ కూడా అన్నీ 6 వచ్చాయి. సో ఇప్పుడు నేను దీనికి ఎక్కువ పెడితే మళ్ళీ అది అంటే ఇప్పుడు 10 మెంబర్స్లో ఎవరో ఒకరు కంపల్సరీగా ఉంటారని గమనించి చూసేవాళ్ళు. అదేంటండి ఇక్కడికి ఎక్కువ వచ్చింది, ఇక్కడ తక్కువ వచ్చింది అనేవాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని కొంచెం చూసి తీసుకోండి. ఫస్ట్ కింద ఎన్ని పెటల్స్ కింద తీసుకున్నా పైన మాత్రం 6 వచ్చేలా చూడండి. ఎందుకంటే మనకు పైన గమనిస్తారు ఎవరైనా కానీ, అంత లోపలికి ఎవరు చూడరు కదా. ఓకేనా, ఇక్కడ ప్లేస్ అలా మిగిలిపోయింది కదా. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చూద్దామండి లాస్ట్కి అది. ఎందుకంటే ఇక్కడ నేను ఇది ఈ పెటల్స్ లాగా ఇవి తీసుకున్నాను కదా, అరామిక్ లీవ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా అవే తీసుకున్న తర్వాత చూద్దామండి అక్కడ ప్లేస్ ఎంత మిగులుతుందో దాన్ని బట్టి ఈ స్టోన్స్ పడతాయా లేవా అనేది చూసి తీసుకుందాం. నేను మామూలుగా చేతితో కూడా చేసుకోవచ్చండి, హార్డ్గానే ఉంటుంది కాబట్టి చేతితో పెట్టేయచ్చు. దీనిపైన నేను ఒక స్టోన్ పెడుతున్నాను. ఈ గ్లూ రావట్లేదండి, నేను గ్లూ మారుస్తాను ఒక నిమిషం. కోన్ తీసుకుంటున్నాను. సో నేను మొన్న మెటీరియల్ ఆర్డర్ పెడితే వాళ్ళు పంపించారండి. ప్రజెంట్ అయితే నాకు పని చేస్తుంది ఇది, అది లేనందుకు ఇదైతే ఓకే. ఇదైతే ఏంటండి మన వర్క్ అయితే చాలా కదా. కొంచెం బాగా ఏడుస్తున్నాడండి, ఏమనుకోవద్దు. తనకు టీవీ లేదు, నేను టీవీ కిందనే కూర్చున్నాను అనమాట. పడుకున్నాడని టీవీ మ్యూట్లో పెట్టేసి చేస్తున్నాను. ఫస్ట్ మనము ఇక్కడ కూడా పెటల్స్ పెడదాం, అటు ఇటు పెట్టిన తర్వాత మనము ఏం చేయాలో అనేసి ఆలోచిద్దాం.
ఎక్స్ట్రా ఉన్న గ్లూ తీసేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏం పెడదామండి, ఒక 2 వస్తాయేమో చూద్దాం. లేకపోతే రౌండ్ పెట్టేద్దామండి. రౌండ్ 4 mm రౌండ్ గోల్డ్లో ఉంది, అది పెట్టేద్దాం. అది ఇంత గ్యాప్ వస్తుందని నేను అనుకోలేదు యాక్చువల్గా. ఫస్ట్ ఎవరైనా మెటీరియల్ బిగినర్స్ మాత్రం చిన్న చిన్న మెటీరియల్స్ తెప్పించుకుంటే, ఎవరు పెద్ద మెటీరియల్ తెప్పించుకోవద్దు, మళ్ళీ మనమే ప్రాబ్లం ఫేస్ చేయాలండి. మీ వరకు నా కోసం నేను చేసుకుంటాను అనుకుంటే తెప్పించుకోండి, అంటే అది మీ ఇష్టం అండి. నా ఒపీనియన్ అయితే అందే. ఓకే, ఇలా పెట్టేస్తాను. ఓకేనండి, ఓవరాల్ లుక్ అయితే ఇదండి బ్యాంగిల్స్ది. సో ఇలా వస్తుంది. ఇంకోటి చూపిస్తాను, ఇది ఇంకోటి ఇలా వచ్చాయండి. నాకైతే బాగా నచ్చాయండి. అంటే నా కోసం నేను ఇంత పర్టికులర్గా చేసుకోవడం కూడా ఫస్ట్ టైం. సేమ్ పీచ్ కలర్, దీనికి నాకు గ్రీన్ కాంబినేషన్ కూడా కావాలండి. అంటే 2 కట్ బ్యాంగిల్ అన్నా 2 కట్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇదే హార్డ్ అయిపోతుందేమో అని మళ్ళీ ఒకసారి ఆలోచిస్తున్నాను. సో మీరు సజెస్ట్ చేయండి ఎలా అయితే బాగుంటుంది అని. మీరు చేసినా నేను దానికి చేయడానికి ట్రై చేస్తాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎగ్జాక్ట్గా నాది ఇదే కలర్ అండి శారీ. సో దానికి గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. గ్రీన్, బాటిల్ గ్రీన్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్. కానీ ఇది ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు అర్థం అవ్వట్లే. మీరు ఎవరైనా చెప్పాలి అనుకుంటే నాకు ఒక కామెంట్ చేసి చెప్పారా ప్లీజ్. ఇదండి ఓవరాల్ లుక్ అయితే. ఓకేనండి, ఇది ఓవరాల్ లుక్. కనిపిస్తుందండి. మాకు ఈవినింగ్సే కుదురుతుందండి వీడియోస్ చేయడానికి. మార్నింగ్ అవర్స్ చాలా బాగుంటుంది, బయట చెయ్యొచ్చు, కాకపోతే వెహికల్స్ అవి ఇవి వెళ్తుంటాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకని నేను చేయలేదన్నమాట. మాకు బయట ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందండి. అంటే అంత గ్రీనరీ, మా ఇంట్లో గ్రీనరీ ఎంత బాగుంటుంది. కానీ చెయ్యాలంటే కొంచెం బాబు పొద్దున అంత తొందరగా పడుకోడు. ఇక నాకు ఇంట్లో కొంచెం పని చేసుకొని చేయాలంటే కొంచెం ఇబ్బంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కెమెరా ఫిట్టింగ్ రాదండి. అది మా చిన్న బాబు చేశాడనమాట ఇన్ని రోజులు. సో వాడు ఈ 2 days నుంచి హయ్యర్ క్లాసెస్ కదా, కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుందని చెప్పేసి అని వాళ్ళ స్కూల్లో పర్మిషన్ ఇవ్వట్లేరు. అంటే 4కి రావాలి యాక్చువల్గా, కానీ 7 అయిపోతుంది రావడానికి, 7, 8 అవుతుంది. మళ్ళీ నాకు ఇది లేట్ అయిపోతుంది కదా, ఏదో 4 చేసింది వదిలేసింది అనేసి అని ఇంకా కామెంట్స్ అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకులే ఒకసారి చూపించేసి చెప్పేద్దామని చెప్పేసి అని చెప్తున్నాను. సో ఓవరాల్ అయితే ఇలా అండి. ఓకేనా, ఎవరైనా ఆర్డర్స్ కావాలంటే నేను ఎప్పుడు నాది ఒకటే నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీరు కలర్స్ కాంబినేషన్స్ మీరు ఇచ్చినా సరే, లేదా మీరు సారీ అది నాకు పిక్ పెట్టి ఈ సారీ చేయండి అన్న నేను చేసిస్తాను. రిటర్న్ గిఫ్ట్స్కైనా నేను చేసిస్తానండి. నేను చాలా చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను.
చాలా అంటే చాలా ఏం లేవు, చాలా మటుకు సేల్ అయిపోయాయి. నేను కస్టమర్కి పంపించేసాను. సో వీడియో తీసే టైం లేక నేను తీయలేదండి, ఏమనుకోవద్దు. పెడతాను నేను మెల్లిగా, నాకు టైం చూసుకొని పెడతాను. కొంచెం మెటీరియల్ కూడా నా దగ్గర అయిపోయిందండి ఆల్మోస్ట్. చూడండి ఇంతే ఉంది, ఇంత చిన్న బాక్స్లో ఇంతే మెటీరియల్ ఉంది. అది చిన్నగా ఎట్లా అంటే 10 గ్రామ్స్ అట్లా, 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అలానే ఉంది. కానీ ఈ బ్యాంగిల్స్ కంటే 10-20 గ్రామ్స్ సరిపోదు కదండి, ఆర్డర్ పెట్టినా మనకు రావడానికి టైం పడుతుంది. ఇంతే ఉందండి, అందుకనే ఏం చెయ్యట్లేదు. ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రం నేను కంటిన్యూ వీడియోస్ ఇస్తానండి. అంతలోపు మీకు హెయిర్ క్లిప్స్, హెయిర్ పిన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి ఏవి కావాలన్నా నాకు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్లీ నాతో వాట్సాప్లో అయినా మాట్లాడవచ్చు. నేను ఎనీ టైం నేను మీ కాల్ పిక్ చేస్తాను. ఏ టైం అయినా సరే అండి, నేను నైట్ 2-3 అయినా నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. మీరు మెసేజ్ ఇస్తే నేను రిప్లై మాత్రం కంపల్సరీగా ఇస్తానండి. ఓకేనా? మీరు అందరు చూస్తున్నారు కానీ లైక్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్. లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం సబ్స్క్రిప్షన్ అనేది చాలా మెయిన్ కదండి. ఇదండి ఓవరాల్ అయితే, ఇంకా చెప్పేది ఏం లేదు. మీకు బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఓకేనా అండి? అంటే యాక్చువల్గా నేను గ్రీన్ పెడదాం అనుకున్నా అండి. గ్రీన్ అంటే రొటీనే కదా, సైడ్స్కి గ్రీన్ వేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒకటి ఇట్లా చేశాను. లేదంటే ఒక్కసారి గ్రీన్ కూడా ట్రై చేసి చూడండి అని మీరు మీ దాంట్లో నుంచి ఎవరైనా ఒక్కరు కమెంట్ చేసినా నేను ఒక్కసారి గ్రీన్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ట్రై చేసి చూస్తానండి, ఏది బాగుంటుంది అన్నది చెప్పండి. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా సేమ్ అదే నెంబర్ అండి, వాట్సాప్ నెంబర్. నేను ఆల్రెడీ నా పాత వీడియోస్ చూస్తే నెంబర్స్ ఇచ్చాను, నా నెంబర్ ఇచ్చాను. లేదంటే మళ్ళీ కూడా చెప్తాను, 9603999896 అండి నా నెంబర్ వచ్చేసి. మీరు ఎప్పుడు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు, ఎనీ టైం నా ఆర్డర్ ఇవ్వచ్చు, ఎనీ టైం నేను అందుబాటులోనే ఉంటాను. ఫోన్స్లో కూడా నేను ఎప్పుడు అవి ఇవి చూడండి, జస్ట్ ఇవే బ్యాంగిల్స్వే అవి అప్లోడ్ చూస్తూ ఉంటాను డిజైన్స్. సో మీరు ఏ టైం మీరు కాల్ చేసినా నేను అటెండ్ చేస్తాను. ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే చెయ్యండి. మన బయటికన్నా నా దగ్గర చాలా తక్కువ అండి. నేను ఎలా అంటే నేను బాబుని బేస్ చేసుకొని నేను ఎక్కువ ప్రైస్ నేను ఎక్కువ పెట్టానండి. నేను ఎలా అంటే వీటికి ఎంత కాస్ట్ పడుతుంది, వాటికి ఎంత కాస్ట్ పడుతుంది అంత నేను మెటీరియల్ కాస్టే ఇస్తాను. కానీ నేను చేసినందుకు అంతగా ఏం లేదు. నేను ఎలా అంటే బాబు కోసమని నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానండి, అంతే. నేను ఏదో ఇందులో లాభం పొందేయాలి, అది చేయాలి, ఇది చేయాలనే ఉద్దేశంలో అయితే కాదు. కొంచెం మెంటల్ స్ట్రెస్ తగ్గడానికి కోసమే నేను కొంచెం ఓకే బాబు కోసం ఆలోచించి, నాకు ఎలా అంటే ఇంకా అన్ని మాటల్లో చెప్పలేని బాధ అండి, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎనీవే, మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, కలర్స్ చెప్పండి, నేను చేసిస్తాను. లేదు మీకు ఈ కలర్ ఇప్పుడు కావాలి అయినా చెప్పండి, నేను ఇచ్చేస్తాను. నేను నో ప్రాబ్లం, నాదేముంది, ఒక్క నైట్ కూర్చుంటే నేను చేసేసుకుంటాను. ఎవరికైనా అర్జెంట్ ఉంది కావాలి అని అంటే మాత్రం రెడీ టు డిస్పాచ్ అండి. కాకపోతే ఈ 2 ఉన్నాయండి నా దగ్గర ప్రజెంట్ అయితే. మీకు సైడ్స్ ఇంకేమైనా కావాలన్నా కలర్స్ చెప్పండి, చేసిస్తాను. లేదు సేమ్ ఇదే కలర్లో చేయండి మేడం అంటే అలా అయినా సరే చేస్తాను. నేనైతే నాకు కోసం చేసుకున్నాను కాబట్టి నాకు ఇంత అయితే చాలు అనేసి అనుకున్నాను. ఎందుకంటే ఒక చేయికితే బ్యాంగిల్, ఒక చేయికితే వాచ్ ఉంటుంది. ఆల్మోస్ట్ చేస్తే మధ్యలో ఒక గ్రీన్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దామండి. ఇంకా ఒకవేళ చేస్తే కనుక నేను పక్క షేర్ చేస్తానండి నేను ఏం చేశాను ఏంటి అని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.